అణుబాంబు. ఈ పేరెత్తితేనే ప్రపంచ దేశాల్లో వణుకు. ఎందుకంటే ఒక్కసారి అణుబాంబు ప్రయోగం అయితే ఇంకేం మిగలదు. సర్వం నాశనం, సర్వనాశనం, వినాశనం, కలియుగం అంతం. ఇంతకు మించి ఇంకేం ఉండదు, మొత్తం అంతమైపోద్ది. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా అణుబాంబు 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 అని రెచ్చగొడుతుంటారు. మా దగ్గర ఇవి ఉన్నాయి, ఆ దగ్గర అవి ఉన్నాయని. అసలు అణుబాంబులు ఎప్పుడు జరిగినాయి? ఎవరి దగ్గర అణుబాంబులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉండిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాల దగ్గర అణుబాంబులు ఉంటే అది ప్రపంచానికి ప్రమాదకారి. వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, భారత్ మీద వేసేస్తామంటున్నారు. భారత్ ఎప్పుడైనా అన్నదా అణుబాంబులు ఉన్నాయి మేము వేసేస్తామని? అసలు ఈ అణుబాంబులు, దాని వ్యవహార శైలి, ఎవరి దగ్గర ఏ రకంగా ఉన్నాయి, ఎప్పుడు ఈ దాడులు జరిగినాయి, ఆ విధ్వంసం ఎలా ఉంటుందన్నది ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై 1945లో అమెరికా అణుబాంబుల దాడి. ఈ విధ్వంసంలో 2 లక్షల మందికి పైగా మరణం అండి. 2 లక్షల మంది. 75 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి. ఇది జరిగి ఎప్పుడండి? 1945లో. అంటే 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాలైనా అక్కడ ఇంకా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో సుమారు 12,200 నుంచి 12,300 అణుబాంబులు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద చెప్తున్నాను నేను. వాటిలో సుమారు 9,600 సైన్యం నిల్వల్లో ఉండగా 3,900 డిప్లోయిడ్ విత్ ఫోర్సెస్ దగ్గర ఉన్నాయండి. ఏ దేశాల దగ్గర ఉన్నాయి అణుబాంబులు? ఎన్ని ఉన్నాయి చూద్దాం. రష్యా 5,459 ప్లస్ 1,718 డిప్లాయిడ్ వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికా 5,177 ప్లస్ 1,670 డిప్లాయిడ్స్. ఇక చైనా 600 ప్లస్ మరికొన్ని డిప్లాయిడ్స్. ఫ్రాన్స్ 290 ప్లస్ 3 డిప్లాయిడ్. ఇక యూకే 225 ప్లస్ కొన్ని డిప్లాయిడ్, మరికొన్ని రిజర్వ్. ఇక భారత్ 180 డిప్లాయ్, ఇంకా వివరాలు తెలియాలి. పాకిస్తాన్ 170 ప్లస్ డిప్లాయ్, రిజర్వ్ వివరాలు అంచనా మాత్రమే. ఇజ్రాయిల్ 90 ప్లస్ డిప్లాయ్ వివరాలు లేవు. ఇజ్రాయిల్ 90 ప్లస్ డిప్లాయ్ వివరాలు లేవు. ఇక ఉత్తర కొరియా 50 ప్లస్ డిప్లాయ్, రిజర్వ్ వివరాలు లేవు. ఇవండి. అత్యధికంగా అణుబాంబులున్న దేశం రష్యా, సెకండ్ అమెరికా, 3 చైనా, 4 ఫ్రాన్స్, 5 యూకే, 6 భారత్, 7 పాకిస్తాన్, 8 ఇజ్రాయెల్, 9 ఉత్తర కొరియా. వీళ్ళ దగ్గర ఉన్నవి ఇవి. ఇంకా డిప్లాయిడ్ అంటే యుద్ధ సిద్ధంగా ఉన్నవి, యుద్ధానికి సిద్ధంగా ఉండవండి. అంటే ఏ సమయాన్ని ఎప్పుడన్నా ఎవరన్నా వేయచ్చు. రష్యా దగ్గర సిద్ధం, అమెరికా దగ్గర సిద్ధం, చైనా దగ్గర సిద్ధం, ఫ్రాన్స్ దగ్గర సిద్ధం, యూకే దగ్గర సిద్ధం, భారత్, అలాగే పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. వీళ్ళైతే బయటికి ఇది పూర్తి స్థాయిలో లేదు. అంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఇది సిద్ధం ఉందా లేదా అనేది ఇదైతే బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇక వార్ హెడ్స్ అంటే నిల్వ చేసుకున్నవి, రెండింటిని వేరువేరుగా ఉంచుతారు. ఈ వార్ హెడ్స్ని దాన్ని ఒకే దగ్గర ఉంచరు, వేరువేరుగా ఉంచుతారు. గత జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ అమెరికా దాడితో ఉద్రిక్తత ఏర్పడింది. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ను నివారించేందుకు ఈ దాడులు అని ప్రకటనలు. ఈ దాడుల వల్ల ఎంత నష్టం కలిగిందో ఇంకా స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియదు. అణ్వాయుధ పోటీలో ఇదే ప్రారంభ దాడి అని ఆయుధ నియంత్రణ నిపుణురాలు డాక్టర్ పాట్రిసియా లూయిస్ చెప్పారు. ఇప్పుడు ఇతర దేశాల కూడా అణ్వాయుధాలను పొందాలని చూస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ముస్లిం అరబ్ దేశాలు 50కి పైగా ఉండగా పాక్కు మాత్రమే అణుబాంబులు. దీంతో అన్ని దేశాలు పాక్ను కలుపుకోవాల్సిన పరిస్థితి. ఇక చరిత్రను పరిశీలిస్తే అణ్వాయుధాలతో అమెరికా గుత్తాధిపత్యానికి 1949లో చెక్ పెట్టిన రష్యా, ఆ తర్వాత 15 ఏళ్లలో మరో 3 దేశాలు అణ్వస్త్ర శక్తులుగా మారాయి. 1952లో 3వ అణ్వస్త్ర శక్తిగా మారింది యూకే. 1960లో ఫ్రాన్స్, 1964లో చైనా అణ్వాయుధ దేశాలుగా మారాయి.
పరిస్థితి ఇలాగే సాగితే అణ్వాయుధ దేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే భయాలు. దీంతో ఐరాస అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఎన్పిటి తీసుకొచ్చింది. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకునేలా చేయడానికి 1970లో ఈ ఒప్పందం జరిగింది. ఇక దీనిపై అన్ని దేశాలు సంతకాలు చేయలేదు. అణ్వాయుధ వ్యాప్తి పెరిగిపోతూనే ఉంది. భారత్ 1974లో, పాకిస్తాన్ 1998లో అణుశక్తులుగా అవతరించాయి. ఇంకా భారత్ పాక్ పరస్పర భద్రతాపరమైన ఆందోళన ఉండడంతో సంతకం చేయలేదు. ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందంపై ఎన్నడూ సంతకం చేయలేదు. ఇక ఉత్తర కొరియా ముందుగా ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను ఆక్షేపిస్తూ 2003లో ఈ ఒప్పందం నుంచి బయటకు, 2006లో అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా ఎలా ఉంటుందో తెలుసు కదా, కిమ్ ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాని పరిస్థితి. సో అతనికి తిక్కర ఎగితే ఏదన్నా చేసేస్తాడు. రద్దు చేసుకున్నాడు, అణ్వాయుధాన్ని పరీక్షించాడు. ఆయన అసలు అణ్వాయుధాన్ని టచ్ చేయడమే ఇబ్బందికర పరిస్థితి. అది ఏమన్నా మిస్ఫైర్ అయిందనుకుంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి. మొత్తం మెటాష్ ఇంకేం ఉండదే చెప్తున్నా కదా. 70 సంవత్సరాల చరిత్ర మనం చూస్తే గతంలో అమెరికా చేసిన పనికి ఈరోజు కూడా అక్కడ ఏది లేకుండా పోయింది. తాజాగా ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తుందన్న అనుమానంతో అమెరికా దాడి. 2025 జూన్ 12న ఇరాన్ దాని అణ్వస్త్ర నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని ఐఏఈలో 35 దేశాల గవర్నర్ల బోర్డు ప్రకటన. మరుసటి రోజే అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ దాడి, భూగర్భ ఫోర్దోతో సహా 3 అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. దీంతో ఇతర దేశాలన్నీ పునరాలోచనలో చేస్తున్న పరిస్థితి. అణ్వాయుధాలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవి. ఇందులో ఎవరు కొద్దిగా రివర్స్ అయినా, ఎవరు కొద్దిగా తప్పుగా ఆలోచించినా ఈరోజు ప్రపంచమే నాశనం అయిపోద్ది. మూడో ప్రపంచ యుద్ధం ఇవన్నీ కూడా అణ్వాయుధాలతోనే జరుగుతాయి. అంటే కలియుగం సమాప్తి అయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా ప్రజల ప్రాణాలతో ఎవ్వరూ ఆడుకోదు. అణుబాంబు అని పేరుతోటి బెదిరింపులు చేసి వాళ్ళని భయపెట్టి ఇబ్బంది పెట్టి ఉన్నవాడిది ఒక లెక్క, లేనివాడిది ఇంకొక లెక్క. ఏదైనప్పటికీ కూడా అణుబాంబు ఒక్కసారి లెక్కలోకి వచ్చింది అంటే ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. సో ప్రపంచ దేశాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మా దగ్గర ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర తక్కువ ఉన్నాయి అన్నది కాదు. గుండు దిగిందా లేదా అన్నది కావాలి. నువ్వు 100 కాల్చు, ఒకటెళ్ళి గుండు దిగింది అనుకోండి, సరిగ్గా ఏముంది పోవడానికి, ప్రాణం పోవడానికి. అదే పరిస్థితి అణుబాంబులో కూడా. మా దగ్గర వేలు ఉన్నాయి, మమ్మల్ని ఎవడో ఏం చేయలేదు అంటే 1-2 ఉన్నవాడు కూడా కరెక్ట్గా స్పాట్లో వేస్తే సరిపోద్ది, స్పాట్ పడిపోద్ది. సో ఎవరు కూడా ఆ రకంగా వెళ్ళాల్సిన అవసరం. అణుబాంబు అనే మాటను మర్చిపోవాలండి. ప్రపంచ దేశాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. మీ కష్టాలు ఏమైనా ఉంటే కష్టాలను నెట్టుకుని బయటికి రావాల్సిన అవసరం ఉంది. కష్టాలని పూర్తిగా రూపుమాపుకుండి ప్రపంచంలో ఉన్నత దేశంగా ఎదిగే విధంగా ఏ దేశం అన్నా ఆలోచించాలి. అంతేగానే కానీ నా దగ్గర ఇవి ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, నా దగ్గర గన్నులు ఉన్నాయి, నా దగ్గర హెలికాప్టర్లు ఉన్నాయి, నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, దీంతో నేను ఏదైనా చేసేస్తాను అనే దుర్బుద్ధి, దుష్ట ఆలోచనలు, దుష్ట పాలనలు ఏ దేశం పాటించినా వాళ్ళు ఉనికే కోల్పోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ అణుబాంబుల పేరుతోటి ఎవరిని కూడా అదరకొట్టద్దు, బెదరకొట్టద్దు. ప్రశాంతమైన పాలన సాగించుకోవాలన్నది సామాన్య ప్రజలు కోరుకునేది.